హే హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పుష్ప భూపాల్. ఎలా ఉన్నారు అందరూ? నేను చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలి, సేఫ్గా ఉండాలని కోరుకుంటున్నా. సో ఎస్, అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చానని చెప్పి నేను ఒక వ్లాగ్ అయితే అప్లోడ్ చేశాను కదా, దాని కంటిన్యూషన్ అనమాట ఇది. సో అమ్మ వాళ్ళ ఇంట్లో ఇంకొక డే రొటీన్ అనమాట. ఇంకా మార్నింగ్ లేవగానే యాజ్ యూజువల్ టీతో అయితే స్టార్ట్ చేసాం. సో నాకు టీ అలవాటైందే మా అమ్మ దగ్గర నుండి అనమాట. మా అమ్మ అసలు ఎవరన్నా లేచాక టీ ఇస్తారు. మా అమ్మ ఎలా అంటే టీ పెట్టాలి అని నిద్ర లేపుతారనమాట. ఇంకా టీ అని ఆ పేరు వినంగానే నేను లేచేస్తాను, ఎంత నిద్రలో ఉన్నా కూడా లేచి టీ తాగుతానమాట. ఇంకా వాళ్ళ మనవరాల కోసం అయితే ఇంకా ఉగ్గు మిక్స్ చేసి పెట్టారనమాట. గ్రైండ్ చేసి పెట్టారు. నేను తిరుపతి నుండి వచ్చేప్పుడే చెప్పానమాట, ఉగ్గు కూడా అయిపోయింది, మిక్సీ పట్టుకోవాలి అని. ఇంకా మేము వెళ్ళే టైంకి మా అమ్మ మంచిగా మిక్సీ పెట్టేశారనమాట ఉగ్గు అంతా కూడాను. అది ఎలా చేయాలో మన ఛానల్లో ఆల్రెడీ లాంగ్ వీడియో పోస్ట్ చేశాను, అందుకే ఇక్కడ అంతా చూపించలేదు. మీకు కావాలంటే కమెంట్ చేయండి, నేను లింక్ ప్రొవైడ్ చేస్తాను. ఇంకా మా పాప కాసేపు ఇల్లంతా పాక్కుంటూ ఆడుకుంటుందన్నమాట. ఇప్పుడు తను ఫ్రీ బర్డ్ అయిపోయింది. చిన్నప్పుడు ఎట్లా అంటే ఒక చోట కూర్చుంటే గమ్మున అక్కడే అదే ప్లేస్లో పడుకోవడం, దొలడం ఇలా చేసేది. పాకేది వస్తే అసలు చెప్పిన మాట కొంచెం కూడా వినరు అనమాట, తిరుగుతూనే ఉంటారు. ఇంకా లేచి నిలబెడితే ఇంకా సినిమా చూపిస్తారేమో. మా పాప అయితే ఇప్పుడిప్పుడే లేచి నిలబడడం స్టార్ట్ చేసిందనమాట. ఇంకా అడుగులు అయితే వేయలేదు, అడుగులు వేస్తే ఇంకా మనం అయిపోయి అంతే. వాళ్ళు ఎక్కడికి పరిగితే వాళ్ళతో పాటు మనం కూడా రన్నింగ్ రేస్ చేయాలి. ఇంకా బ్రేక్ఫాస్ట్కి అయితే ఇడ్లీ అండ్ పాయ అనమాట. సో మీ ఇంట్లో ఎప్పుడు నాన్ వెజ్ అని డౌట్ రావచ్చు. అమ్మ వాళ్ళ ఇంటికి వస్తే మోస్ట్లీ ఇలానే తింటాం. అండ్ నాకు పాయ అంటే చాలా ఇష్టం. ఇడ్లీ విత్ పాయ సూపర్ కాంబినేషన్ అనమాట. ఇంకా బ్రేక్ఫాస్ట్ అందరం తినేసాం. హోమాకి ఓన్లీ ప్లెయిన్ ఇడ్లీనే తినిపించాము. సో ఇంకా అమ్మ ఇడ్లీ అన్నీ అయిపోయాక బ్రేక్ఫాస్ట్ అంతా అయిపోయాక ఇలా పల్లి ఉండలు కావాలి అంటే కావాలి అన్నాను. ఇంకే తిరుపతికి వెళ్ళే లోపు నాకు చేసివ్వు అని చెప్తున్నాను అంతే. ఇంకా అమ్మ బ్రేక్ఫాస్ట్ మాకు పెట్టేసి ఇంకా మా అమ్మ పని కానిస్తుంది అనమాట. ఇంకా చేసేస్తుంది, అడగడం ఆలస్యం, ముందర ప్లేట్లో తెచ్చి పెడతాది అనమాట. మా అమ్మే కాదు అందరు అమ్మలు ఇలానే ఉంటారు. ఇంకా పెళ్ళి అయిపోతే ఇంకా ముదుగారం గారాబం ఎక్కువైపోతుంది అనమాట. పెళ్ళి అయిపోయి ఒకరింట్లో వదిలేసాం, ఒకరి చేతిలో పెట్టేసాం, అలా కాకుండా అప్పుడే ఇంకా మెయిన్ మనం చిన్నపిల్లలు అయిపోతాం పేరెంట్స్కి. వాళ్ళు చాలా మిస్ అవుతారనమాట పిల్లలకి మ్యారేజ్ అయ్యాక. ఇంకా ఏదో చిన్నపిల్లల్లాగే నాకు ఒక బేబీ పుట్టాక కూడా మా మమ్మీ స్టిల్ మమ్మల్ని ఇంకా చిన్నపిల్లల్లాగే చూస్తుంది. పేరెంట్స్ అంతేనేమో. ఇంకా చెప్పాను కదా ఇంకా చేస్తుందని. ఇంకా అమ్మతో పాటు నేను కూడా ఉండలు అయితే చేస్తున్నా. ఇవి కొంచెం వేడిగా ఉన్నప్పుడే చేసేయాలి, మళ్ళీ చల్లగా కూల్ అయిపోయాక ఏంటి అంటే మంచిగా గట్టిగా అయిపోతాయి, ఇలా ఉండలు రావన్నమాట. మా హోమ చూడండి, మేము ఇలా పల్లి ఉండలు చేస్తున్నామని తను కూడా మిక్స్ చేయాలి, పట్టుకోవాలి అని ట్రై చేస్తుందన్నమాట. కొంచెం వేడి మీదే చేయాలి ఇది. సో వేడిగా ఉన్నాయని తను చెయ్యిని అసలు తాకనియట్లేదు, కానీ హోమ అస్సలు ఉండట్లేదు అనమాట, లాగుతూనే ఉంది. సో మేము ప్లేట్లో వేస్తున్నాం కదా, ఈ ప్లేట్లో నుండి అటు ఇటు నుంచి అటు అట్లా వేస్తుందన్నమాట. అండ్ చేతికి అంతా కూడా స్టిక్కీగా బంకగా అతుక్కుంటే మళ్ళీ చేత్తో అలా ఆడుకుంటుంది, ఏంది నా చేయి స్టిక్కీగా అయిపోయిందని. పిల్లలు రోజు రోజుకి ఒకటి తెలుసుకుంటున్నారనమాట. సో నా వీడియోస్ కంటిన్యూస్గా చూసే వాళ్ళకి, రెగ్యులర్గా చూసే వాళ్ళకైతే తెలుస్తుంది. నేను హోమాని ఎప్పుడు ఒకటేగా ఉయ్యాల్లో పెట్టేయడం, హాల్లో టాయ్స్ వేసి వదిలేయడం అలా ఎప్పుడు చేయను. నేను ఏ పని చేస్తున్నా నా పక్కనే పెట్టుకుంటానమాట. తనకి అన్నీ తెలియాలి అని, వాళ్ళు ఇప్పటి నుంచి పనులు చేయాలి అని కాదు, వాళ్ళకి అన్నీ తెలుస్తుంటాయి. మనం ఏం చేసినా కూడా వాళ్ళని మన పక్కనే పెట్టుకొని ప్రతి పనిలో ఇన్వాల్వ్ చేస్తూ ఉండాలన్నమాట. ఇప్పుడు హోమ ఎలా చూస్తుంది, ఎలా చేస్తుంది, మేము చేస్తుంటే అన్నీ అలా తెలుసుకుంటారనమాట. వాళ్ళని ఒకే ప్లేస్లో పెట్టేయడం, ఇది నీ ప్లేస్ ఇక్కడే ఆడుకోవాలి, ఇది నీ తినే ప్లేస్ డైనింగ్ ఏరియా ఇక్కడే తినాలి, అలా రెస్ట్రిక్షన్స్ ఎప్పుడు ఉండకూడదు అనమాట. మనం ఏ పని చేస్తున్నా మోస్ట్లీ పక్కనే పెట్టుకోవాలి. నేనైతే హోమాని పుట్టినప్పటి నుండి కూడా తనని ఎక్కడో ఒక చోట పెట్టేసి నేను ఇంకో చోట పని చేసుకోవడం, తినడం అలా కాదనమాట. నేను ఎంత పనిలో ఉన్నా నా ఒక కన్ను అయితే హోమా మీదే ఉంటుంది, నా పక్కలోనే పెట్టుకొని మోస్ట్లీ అన్ని పనులు చేసుకుంటాను. ఇంకా అమ్మ పల్లికుండలన్నీ చేసేసింది. ఇంకా హోమా కోసం అయితే ముద్దపప్పు చేశారనమాట. సో నేను బౌల్లో తీసి అక్కడ పెట్టేలోపు హోమానే తినడానికి ట్రై చేస్తుంది. సో చెప్పాను కదా, ఒక్కటి నేర్చుకుంటూ ఉంటారు వాళ్ళు అని. స్టార్టింగ్ ఎవరికి రాదు, ఒక రోజు ఒక్కటి నేర్చుకుంటూ ఉంటారనమాట. నేను పెడుతుంటే వద్దంట, స్పూన్ పట్టి లాగేస్తుంది తనే తినాలి అని. బాగుందా హోమా? అలా కాదు నాన్న,
చూసారా అస్సలు నన్ను స్పూన్ని టచ్ చేయనీయట్లేదు, లాక్కుంటుందనమాట. సో హోమాకి అయితే ముద్దపప్పు తినిపించేసాం, అదే తనకి లంచ్ అనమాట ఆఫ్టర్నూన్. ఇంకా 3 o'clockకి అలా ఏదో ఒక ఫ్రూట్ అయితే తినిపిస్తాము. ఇది బిర్యానీ, చికెన్ బిర్యానీ నేనే వండానమాట. వాటర్ ఎక్కువైపోయిందో ఏమో మరి ఇలా సంగటి వచ్చినట్టు ముద్ద ముద్దగా వచ్చింది. సో నేను వాటర్ నార్మల్గా వేసే అలాగే వేసానమాట. మేబీ అది నా తప్పు కాదు, బియ్యం ఫాల్ట్ ఉంటుంది. ఒకసారి ఒక బ్రాండ్ బియ్యం తెచ్చుకుంటాం కదా, సో అందుకు అలా వచ్చింది అనుకుంటున్నాను. అండ్ దాంట్లోకి మార్నింగ్ పాయా కర్రీ చేశారు కదా, సో అదే అనమాట. కొంచెం ముద్ద ముద్దగా వచ్చింది, కానీ నాన్ వెజ్ అస్సలు వేస్ట్ చేయం కదా, ఎలా ఉన్నా హ్యాపీగా తినేస్తామన్నమాట. సో మా ఆఫ్టర్నూన్ లంచ్ అయితే ఇది, నేను చేసిన సంగటి చికెన్ అనమాట. సో ఆఫ్టర్నూన్ లంచ్ అంతా కంప్లీట్ చేసుకుని ఒక న్యాప్ అయితే వేసాము. హోమా ఆఫ్టర్నూన్ ఒకసారి పడుకుంటుంది, మార్నింగ్ ఒకసారి పడుకుంటుంది అనమాట. నేను హోమాతో పాటు ఆఫ్టర్నూన్ ఎక్కడున్నా నేను కూడా పడుకునేస్తాను, నాకు అప్పుడే రెస్ట్ దొరుకుతుంది. ఇంకా మార్నింగ్ తను పడుకున్నప్పుడు ఇంట్లో పని చేసుకుంటాను తిరుపతిలో ఉన్నప్పుడు. ఇంకా ఆఫ్టర్నూన్ అయితే తనతో పాటు నేను కూడా ఒక న్యాప్ అయితే వేస్తానన్నమాట. సో గైస్, ఇదండి మా అమ్మ వాళ్ళ ఇంట్లో మా ఇంకొక డే బ్లాగ్. ఈ బ్లాగ్ మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవ్రీ వీడియోలో సబ్స్క్రైబ్ చేసుకోండి అని చెప్తూనే ఉన్నా, బట్ కౌంట్ అస్సలు పెరగట్లేదు. సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా. ఓకే, బాయ్ బాయ్.